Hello, my dear nursing students. Welcome back to my channel, Nursing Tutorials. Hi, my dear students. In this video, we are going to discuss part 11 very short answer questions from OBG BSc Nursing third years. We have 5 questions in this part, that what I already told in before, starting from 39 to ending with 43. I hope you all get more information what actually you need by this video. So, without wasting time, move to next slide to start our discussion. In next slide, we have our first question, that is define quickening. Here I have given you the definition of it. First I will read, then you all go through it. Later on I will explain what about it. Define quickening. Quickening refers to the first sensations of fetal movement felt by a pregnant woman, typically occurring between the 16th and 25 weeks of pregnancy. First time mothers may notice these movements around the 20th week. Experienced mothers might feel them as early as the 16th week. So, how many of you got it by reading itself? అలా అర్థమై ఉంటే కమెంట్స్ అయితే చేయండి, ఏం అర్థమైంది అనేది. ఓకే, దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నాను, మీకు ఎంతవరకు రిసీవ్ అవుతుంది అనేది. సో క్వికనింగ్ వచ్చేసరికి నేను 3 సింపుల్ స్టెప్స్తో అయితే చెప్తాను, వినండి. ఫస్ట్, మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఏదో గుర్తుంచుకోవాలి అన్నట్టు పదే పదే చదవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటూ చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో క్వికనింగ్ వచ్చేసరికి నథింగ్ బట్ ఫీలింగ్ ఆఫ్ ఫీటల్ మూమెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఫీటల్ మూమెంట్స్ని ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ టైం సెన్స్ చేయగలుగుతారు కదా, దాన్నే క్వికనింగ్ అని అంటాం. సో ఇది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని అంటే అరౌండ్ 20th వీక్లో అయితే మదర్స్ ఫీల్ అవుతారు ఫీటల్ మూమెంట్స్ని. బట్ ఎక్స్పీరియన్స్డ్ మదర్స్ అంటే ప్రీవియస్ చైల్డ్స్ ఉన్న మదర్స్ అయితే మాత్రం 16 వీక్స్లోనే అయితే దే కెన్ ఈజీలీ ఫీల్ ఫీటల్ మూమెంట్స్ ఆర్ దే కెన్ సెన్స్. ఓకే, అర్థమైందా? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ఫర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Our next question is question number 40, that is functions of amnion. How many of you are new to amnion? మీలో ఎంతమందికి amnion అంటే కొత్తగా అనిపిస్తుంది? జస్ట్ ఇలాంటివే చాలా ట్రిక్కీగా ఎగ్జామ్స్లో అయితే అడుగుతారు. ఓకే, మీ అందరికీ amniotic sac అంటే అలవాటు. amnion అంటే పెద్దగా తెలియదు కదా. amnion అంటే membrane అన్నమాట. ఈ membrane after filling of fluid in it, it will change into amniotic sac. Okay, so amnion is equal to a protective membrane. Amniotic sac equal to amnion means protective membrane plus fluid sac. So combinedly we call both as amniotic sac. అర్థమైందా? Now see functions of amnion. సో ఇన్ బిఫోర్ వీడియోస్లో అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ amniotic fluid, umbilical cord ఇవన్నీ చెప్తున్నప్పుడు అయితే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ amniotic sac గురించి చాలా సార్లు అయితే చెప్పాను. సో మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో ఫాలో అవుతున్న వాళ్ళైతే ఈ పాటికి అర్థమై ఉంటుంది. లేదు కొత్త వాళ్ళంటే మాత్రం వాళ్ళ కోసం ఇక్కడ నేను రిపీట్ చేస్తాను, బట్ మరీ అంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేను, బికాస్ ఫంక్షన్స్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. లేదు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ప్రీవియస్ వీడియోస్ కింద నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తున్నాను కదా, ఆ లింక్ ద్వారా అయితే మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నౌ వి విల్ కంటిన్యూ ఫంక్షన్స్ ఆఫ్ amnion. The first function is protection. How it going to protect a baby? By ఫిజికల్ డ్యామేజ్. ఫిజికల్ డ్యామేజెస్ ఏమీ అవ్వకుండా ఇదైతే ఒక ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ ఆర్ ప్రొటెక్టివ్ లేయర్ లాగా అయితే బేబీని కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫెసిలిటేషన్ ఆఫ్ మూమెంట్స్. ఈ amniotic ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బేబీ యూట్రస్లో ఈజీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టెంపరేచర్ రెగ్యులేషన్. సో ఏదైతే ఫ్లూయిడ్ ఈ amniotic సాక్లో ఉంటుందో అది కన్సిస్టెంట్ టెంపరేచర్ అంటే నీడీ ఆర్ నెససరీ టెంపరేచర్ని అయితే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ బ్యారియర్. నార్మల్లీ ఈ amniotic sac అండ్ amniotic fluid నార్మల్లీ స్టెరైల్, సో దే యాక్ట్ యాజ్ ఏ ఇన్ఫెక్షన్ బ్యారియర్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఏ ఇన్ఫెక్షన్స్ బేబీ వరకు వెళ్ళకుండా అదేదైనా కావచ్చు, ఇవైతే ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తాయి.
నెక్స్ట్ ఫెసిలిటేషన్ ఆఫ్ లంగ్ డెవలప్మెంట్. ఈ లంగ్ డెవలప్మెంట్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే బై అలోవింగ్ ఫీటర్స్ టు ప్రాక్టీస్ బ్రీతింగ్ మూమెంట్స్ ని ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ చేస్తూ లంగ్ డెవలప్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ ఎక్స్చేంజ్. సో ఈ అమ్నియోటిక్ సాక్ ద్వారా న్యూట్రియంట్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఓకే, ఫీటస్ నుంచి మదర్కి రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్లో కానీ న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్, ఇంకా గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వీటి ఎక్స్చేంజ్, ప్రతి దానికి ఈ అమ్నియోటిక్ సాక్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 6 functions and this is the most important questions for your theoretical exams. Not only in theory, in sometimes you need it in practical also. Okay, so అసలు మర్చిపోవద్దు, ఈ 6 functions ని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఆల్ క్లియర్? Move to next slide. Next, question number 41. That is, define supine hypotension syndrome. Okay, now see the definition. Supine hypotension syndrome is a condition where a pregnant woman's blood pressure drops when lying flat on her back. This happens because the enlarged uterus presses on the inferior vena cava, reducing blood flow to the heart. Well, how many of you got it when I'm reading the content? If anyone are there, please do comment, because that is the only way that I will know how much of the content is reaching you and how well you are understanding it. Okay, now let me explain in very simple words. ఈ supine hypotension syndrome ని జనరల్ గా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ లో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ లోనే ఎక్కువ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఫ్లాట్ గా కింద పడుకుంటారో ఆ టైంలో యుట్రస్ ప్రెషర్ అంతా లార్జ్ బ్లడ్ వెజల్ మీద అయితే పడుతుంది. ఆ లార్జ్ బ్లడ్ వెజల్ ఏది? ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఈ ప్రెషర్ అంతా వచ్చి ఇన్ఫీరియర్ వీనా కేవా మీద పడినప్పుడు దెన్ ఆటోమేటికల్లీ ఇట్ కాజింగ్ అన్ అబ్స్ట్రక్షన్ ఇన్ రిటర్నింగ్ బ్లడ్ టు ద హార్ట్, రిజల్టింగ్ ఇన్ సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ విధంగా అయితే ఈ సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ లో వస్తూ ఉంటుంది. ఆల్ క్లియర్? ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిఫికేషన్ కావాలి అంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నోట్స్ కోసం కూడా కమెంట్ చేయండి, కంపల్సరీ నేనైతే అప్లోడ్ చేస్తాను. బట్ నేను ఇక్కడ ఏదైతే నోట్స్ ఇస్తున్నానో అదైతే మీకు సరిపోతుంది, ఆర్ ఎల్స్ ఎక్స్ట్రా నీడ్ ఉంది అని అంటే మాత్రం కమెంట్స్ అయితే చేయండి. మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ఫర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Our next question is question number 42, signs of previous childbirth. According to this question, there are 5 changes takes place in woman body as a signs of previous childbirth. Previous childbirth signs ప్రకారంగా 5 చేంజెస్ అయితే ఉమెన్ బాడీలో జరుగుతాయి. అందులో ఫస్ట్ అబ్డామినల్ చేంజెస్, సెకండ్ పెల్విక్ చేంజెస్, థర్డ్ సర్వైకల్ చేంజెస్, ఫోర్త్ నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, కంగారు పడద్దు, perineal changes, and the last breast changes. Okay, see one by one. Abdominal changes. Abdomen లో ఏ విధంగా చేంజ్ ఉంటుంది అని అంటే, ఫెర్మ్ గా స్టిఫ్ గా అయితే ఉండదు, లూజ్ అండ్ స్ట్రెచ్ మార్క్స్ తో అయితే ఉంటుంది. అబ్డామినల్ మజిల్స్ వచ్చేసరికి చాలా వీక్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పెల్విక్ చేంజెస్. ఈ పెల్విక్ చేంజెస్ లో పెల్విక్ అవుట్లెట్ అనేది ప్రీవియస్ డెలివరీ వల్ల వైడర్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి. థర్డ్ చేంజ్ ఇస్ సర్వైకల్ చేంజెస్. సో ఈ సర్వైకల్ చేంజెస్ లో ఏంటంటే సర్విక్స్ అనేది సాఫ్టర్ గా ఉంటుంది, అలాగే సర్వైకల్ ఓపెనింగ్ అనేది ఇర్రెగ్యులర్ గా అయితే ఉంటుంది. ఓకే, మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ టు సీ అవర్ 4 and 5 చేంజెస్. ఫోర్త్ చేంజెస్ పెరినియల్ చేంజెస్. సో ఈ పెరినియల్ చేంజెస్ లో ఏంటి అని అంటే, పెరినియం ఏరియాలో స్కార్స్ కానీ టియర్స్ కానీ ఉండొచ్చు. బికాస్ ప్రీవియస్ డెలివరీ టైంలో న్యాచురల్ టీరింగ్ వల్ల స్కార్స్ అయినా ఏర్పడి ఉండొచ్చు, లేదా డ్యూ టు ఎపిజియోటమీ ద్వారా అయినా అయితే టియర్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ పెరినియల్ మజిల్ టోన్ కూడా చాలా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. అండ్ అవర్ ఫిఫ్త్ చేంజ్ ఇస్ బ్రెస్ట్. సో ఈ బ్రెస్ట్ లో ఏ విధమైన చేంజ్ అనేది వస్తుంది అని అంటే, లార్జర్ ఆర్ సాగింగ్ బ్రెస్ట్ లా అయితే ఫామ్ అవుతాయి. ఎందుకు అనంటే డ్యూ టు బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ ఏరియోలా విల్ బి డార్కర్. ఓకే, ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్ క్వశ్చన్? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్.
So, our last question is question number 43, that is methods of monitoring fetal movement count. So, I have a question for you. How many of you know how many types are there or methods are there to monitor fetal movement? If anyone know means please feel free to comment in comment box. Then others will also know from you. Okay? So I have mentioned you here four types or four methods of fetal movement monitoring. Number 1, Cardiff count to 10 method. Number 2, Sadowski method. Number 3, daily fetal movement chart DFMC. Number 4, kick count method. These are the four methods used in monitoring fetal movements. Now see one by one. నోట్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ మెథడ్స్ మాత్రమే ఇచ్చాను. అవుట్లైన్ బేసిక్ కోసం మీకైతే వన్ సెంటెన్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ డీటెయిల్గా కావాలి అని అంటే కమెంట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సి ద నెంబర్ 1, కార్డిఫ్ కౌంట్ టు 10 మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తారు అని అంటే మదర్ 10 ఫీటల్ మూమెంట్స్ని అయితే కౌంట్ చేస్తుంది నార్మల్గా. ఓకే, సో నార్మల్గా ఈ 10 ఫీటల్ మూమెంట్స్ ఎంత టైం పడుతుంది కౌంట్ చేయడానికి అని అంటే అరౌండ్ 12 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఓకే, ఈ 12 అవర్స్ టైంలో 10 ఫీటల్ మూమెంట్స్ అనేది కౌంట్ చేస్తారు కార్డిఫ్ కౌంట్ టు 10 మెథడ్లో. నెక్స్ట్ నెంబర్ 2, సడౌస్కీ మెథడ్. ఈ సాడౌస్కీ మెథడ్లో ఏంటంటే మదర్ ఈస్ గోయింగ్ టు రికార్డ్ ఫీటల్ మూమెంట్స్ 3 times ఏ డే ఆఫ్టర్ ఎవ్రీ మీల్స్. ఓకే, సో మీల్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 times అయితే మదర్ ఫీటల్ మూమెంట్స్ని అయితే రికార్డ్ చేస్తుంది. ఈచ్ సెషన్లో వచ్చేసరికి 4 మూమెంట్స్ని అయితే కౌంట్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు దిస్. నౌ నెంబర్ 3, డైలీ ఫీటల్ మూమెంట్ చార్ట్ డిఎఫ్ఎంసి. ఈ డిఎఫ్ఎంసిలో అయితే ఒక చార్ట్ అయితే ఉంటుంది ఫీటల్ మూమెంట్స్ ని ట్రాక్ చేయడానికి. మదర్స్ ఎప్పుడెప్పుడు ఫీటల్ మూమెంట్స్ ని ఫీల్ అవుతూ ఉంటారో అప్పుడు ఆ చార్ట్ లో అయితే మార్కింగ్స్ చేస్తారు. సో బై డూయింగ్ దిస్ a woman can easily identify early changes in fetal movements. Okay, now see the last type. Number 4, kick count method. ఈ మెథడ్లో వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ టైంలో మదర్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే కిక్స్ కానీ మూమెంట్స్ కానీ ఫీల్ అవుతూ ఉంటారో వాటన్నిటిని అయితే కౌంట్ చేస్తారు టు మానిటర్ బేబీస్ హెల్త్. These are the 4 methods used to monitor fetal movement count. Okay, are you clear about today's class? Not only this question, I'm asking from starting to till now. If you are having any doubts or if you need notes means please do comment. Then I will update in later on videos. ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఐడియాస్ థాట్స్ షేర్ చేసుకోవాలి అని అంటే కమెంట్స్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకే, నోట్స్ కావాలన్నా కూడా మర్చిపోకుండా కమెంట్స్ చేయండి. లాటర్ ఆన్ వీడియోస్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. That's all for today's video. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. Your learning partner in nursing. For more updates, stay tuned in Nursing Tutorials 99. For content related to your exam preparation, please do subscribe. Nursing Tutorials 99.